రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలపై జరుగుతున్న వరుస దాడులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఓవైపు వారిని పొగుడుతూనే మరోవైపు వైసీపీ మూకలు ఆయా వర్గాల వారిపై దాడి చేయడం హేయనీయమన్నారు. గర్వపడేది చేనేతలు ఆదుకునేదానికి టాటా సంస్థతో ఒప్పందం కుదిరించుకుని వాళ్ళ కోసం ఒక వీరశాల మంగళగిరిలో కట్టించి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలి మంగళగిరి అంటే మగ్గాలనే ఆలోచనతో 25 మగ్గాలతో ఈ రోజు మేము ప్రాజెక్ట్ మొదలు పెట్టాం. ముందు తీసుకెళ్తాం. సో గెలిచిన వాళ్ళు పట్టించుకోలేదు తల్లి. నేను ఓడిపోయినా మంగళగిరిలో ఉన్నా, మంగళగిరికే సేవ చేశా. నేను ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా ఓడిపోయిన వ్యక్తిగా ఒక ఐటీ పరిశ్రమ తీసుకొచ్చాను. ఈరోజు దాదాపు 150 మంది అక్కడ పనిచేస్తున్నారు. అంటే ప్రతిపక్షంలోనే నేను ఇంత కష్టపడ్డానంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత కష్టపడతాను ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నాను. అవసరం అది తప్పనిసరిగా నేను చేస్తాను. రెండోది మీటింగ్ అందరూ ఒకటే కంప్లైంట్ చేస్తున్నారు. అపార్ట్మెంట్లు ఎక్కువ వచ్చినాయి, మూసీ నది కూడా తయారైంది, కేటాయించాను. కానీ మున్సిపాలిటీ వైకాపా పార్టీ చేతుల్లో ఉంది. ఆ ప్రాజెక్ట్ ముందరికెళ్ళా తీసుకుంటానని ఈ సభాముఖం నేను మీ అందరికీ హామీ ఇస్తాను. అక్కడ దాదాపు 45 సంవత్సరాలుగా జేసీ కుటుంబం ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా మన నియోజకవర్గంలో స్వర్ణకారులు ఎక్కువ. దాదాపు ఇక్కడ చాలా దేశానికి గోల్డ్ క్లస్టర్ గా మంగళగిరి కేర్ ఆఫ్ అడ్రస్ చేయాలి. 50 నుంచి 100 ఎకరాల భూములు ఎవరికైనా ఆభరణాలు కావాలి, ఇక్కడనే డిజైన్ అవ్వాలి, ఇక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వాలి అయిపోయినాయి. అది ఎందుకు మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర చేయకూడదు? మన ఎల్ఈపీఎల్ ఎట్లా వస్తాం. దానివల్ల కనీసం ఒక 40,000 మందికి 30 నుంచి 40,000 మందికి ఏర్పడిన మొదటి 100 రోజుల్లో దానికి పనులు కూడా ప్రారంభిస్తామని ఈ సభ దాంట్లో డౌట్ లేదు. నేను ఇక్కడ నియోజకవర్గం ఎంచుకునే ముందునే అనేక ఐటీ పరిశ్రమలు వచ్చినాయి. మన నియోజకవర్గంలో పుట్టి పెరిగిన పక్కనే ఉన్న హెచ్సిఎల్ కూడా నిర్మిస్తే అలాంటి 20,000 మంది పనిచేస్తారని వాళ్ళు భూమి కూడా తీసుకునేకపోయారు. తప్పనిసరిగా స్పిల్లర్ ఐటీ కంపెనీలు కూడా మంగళగిరికి తీసుకొస్తాం. ఇది వాస్తవంగా ఇంటరాక్షన్ ప్రోగ్రామ్. ఇప్పటికీ నేను చదువుకు మాట్లాడేశాను. ఎవరు మాట్లాడాలనుకుంటే మీరు చేయొద్దండి. నేను కూర్చుంటే జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ కొన్ని వేల మంది రిటైర్ అయ్యారు ఎంప్లాయీస్. వాళ్ళని లేకుండా ఎంటీ చేతులతో రిటైర్ అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత కష్టపడుతున్నారో ఇవాళ ఫాలో చేస్తారు. మన గవర్నమెంట్ ఎప్పుడు వస్తా, మన అమౌంట్ ఎప్పుడు వస్తాను ఎదురు. స్త్రీ శక్తి పేరుతో కుట్టు నేర్పిస్తాం కాదు, నేర్పించిన తర్వాత కుట్టు మిషన్లు కూడా తెలుగుదేశం పార్టీ మంగళగిరి నియోజకవర్గం అందిస్తాం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా కలిసాను తల్లి. ఎంబ్రాయిడరీ మెషిన్స్ కూడా తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా ఎట్లా ఆదాయం పెంచాలని దానిపైన మేము వర్కౌట్ చేస్తున్నాం. ప్రైవేట్ సంస్థలతో కూడా మారుతున్నాం. రెడీమేడ్ గార్మెంట్స్ మేము చేస్తాం. మీరు అవసరమైతే అదనపు ట్రైనింగ్ కూడా ఇస్తాం. మీరు మాకు పని కల్పించడం మేము కోరుతాం జరుగుతుంది తల్లి. వాళ్ళతో తప్పనిసరిగా వర్కౌట్ చేసి ఒక మోడల్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. అది నంబర్ 1. నంబర్ 2, సంక్షేమ అభివృద్ధి అనేది రెండు కలిసికట్టుకెళ్ళాలమ్మా. ఈరోజు ఈ ప్రభుత్వం కేవలం బటన్ నొక్కే కార్యక్రమాలు ఉంది తప్ప అభివృద్ధి చేయాలని ఆలోచన లేదు. దానివల్ల మీరు ఈరోజు అప్పులు చేసి సంక్షేమం చేస్తున్నారు. ఆ అప్పులని ఈరోజు మనకు భారంలాగా మారుతాయి. మన్నెత్తి మీద పడతాయి. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి వ్యక్తి పైన అది భారం మోపుతున్నారు. ఈ నెల కరెంటు బిల్ వచ్చిందమ్మా, బాగా కాలేదు. అందరి జోబులు బాగా కాలే, అవునా కట్టలే. పోయిన నెలలో 3,000 రూపాయలు వచ్చే కరెంటు బిల్ ఈ నెల దాదాపు 7,500-8,000 రూపాయలు పెరిగిపోయింది. అంటే స్లాబులు ఎంత ఫాస్ట్ గా మార్చేస్తున్నారో మనందరం చూస్తున్నాం. దానికి కారణం ఈ ప్రభుత్వం అప్పు చేసి సంక్షేమం చేస్తుంది. మనం బ్యాలెన్స్ చేయాలి. సంక్షేమ అభివృద్ధి రెండు జోడెద్దుల బండి, రెండు ప్యారల్ గా తీసుకెళ్లాలి. అప్పుడే ఆంధ్ర రాష్ట్రం ముందరికి వెళ్తుంది. అప్పుడే మనకి ఇబ్బందులు ఉండవు. నా అంచనా ప్రకారం దాదాపు 25,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రభుత్వం బకాయిలు పెట్టింది. సకాలంగా జీతాలు చెల్లించట్లేదు, మెడికల్ రీయింబర్స్మెంట్ జరగట్లేదు సరిగా. అన్న నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కమిటీకి వెళ్తాయి, అంటే ఒక అమౌంట్ కన్నా ఎక్కువ కమిటీకి వెళ్తే కమిటీ అప్రూవ్ చేస్తాయి. అది మంత్రి గారికి వస్తుంది. ఇమ్మీడియట్ గా వీస్ టు క్లియర్ అండ్ పేమెంట్ అయిపోయింది. ఇప్పుడు అది జరగట్లేదు తల్లి. సో చాలా ఇబ్బంది పడుతున్నారు తల్లి. దానివల్ల ఇదంతా స్ట్రీమ్ లైన్ చేయాలి తల్లి. నా అంచనా ప్రకారం మినిమం 1 year పడుతుంది తల్లి, మినిమం.
అంటే దశల వారికి ఇచ్చుకుంటే వెళ్ళాలి. ఒకేసారి 25,000 కోట్ల రూపాయలు మనం ఇవ్వలేం. ఎందుకంటే అడుగు తినేదానికి చిప్పకొనేదాకా డబ్బులు లేవు తల్లి. 12 లక్షల కోట్లు అప్పు చేశాడు ఈ మహానుభావుడు. సో చిప్పకొనాలన్నా కూడా అడుగు తిని చిప్పకొనాలి, మళ్ళీ అడుగు తినేదానికే. అలాంటి పరిస్థితి వచ్చిందమ్మా. 1 year పడుతుంది తల్లి ఇది మొత్తం స్ట్రీమ్ లైన్ చేసేది. బట్ తప్పనిసరిగా గతంలో ఏ విధంగా అయితే ఉద్యోగస్తుల్ని గౌరవించామో, ఉద్యోగస్తుల అభివృద్ధిలో భాగస్వామ్యం చేసామో అదే విధంగా మేము చేస్తాం తల్లి. థ్యాంక్ యూ. అన్ని డెవలప్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ చెప్పారు. ఒకటి, సర్వీస్ రోడ్లో స్ట్రీట్ లైట్స్ అన్నవి లేవు. ఎన్హెచ్ఏకి మున్సిపల్ కార్పొరేషన్కి మధ్యన కొన్ని ఇష్యూస్ వల్ల అక్కడ లైట్స్ అనేవి పెట్టట్లేదు. ప్లస్ రోడ్డు ఇక్కడ నుండి సెకండ్ అండర్ పాస్కి వెళ్తున్నప్పుడు ఒక సైడ్ బాగా స్లోప్ ఎక్కువ, అటువైపు నుండి ఫుల్ స్పీడ్ వస్తారు వెహికల్స్, దాదాపు ఎడ్జ్ వరకు ఉంటాయి. అక్కడ ఏమన్నా రిటైనింగ్ వాల్ లా పెట్టి కొంచెం రోడ్ అన్నది లెవెల్గా ఉంచితే మేబీ యాక్సిడెంట్స్ కొంచెం కంట్రోల్ చేయొచ్చు. ఇది అభివృద్ధి రిలేటెడ్. సెకండ్, మీరు ఇన్ని సంక్షేమ పథకాలు మీరే అనౌన్స్ చేస్తున్నారు. మీరు వచ్చినప్పుడు కూడా పాటలో ఆల్రెడీ చెప్పారు చాలా. ఆల్రెడీ 12.5-13 లక్షల కోట్లు అప్పుల్లో ఉన్నది. వీటన్నిటికీ ఫండింగ్ ఎలాగవుతుంది, ప్లస్ అభివృద్ధి ఎలాగవుతుంది? ఇది కొంచెం వెరీ గుడ్ క్వశ్చన్. మీరు బాబు సూపర్ 6 హామీలు చూస్తే దానికి ఇచ్చే మొదటి హామీ, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తూ ఉంటున్నాం. అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు